జ్యోత్స్న గారు ఏం చెప్తారు? పవన్ గారు ఇందాక ఏదైతే డిస్కషన్లో కొంత వాయిస్ క్లారిటీ లేక నేను ఏమంటానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున ఏదైతే ఒక ఫాల్స్ నెరేటివ్ ఇస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలకే, అండ్ ఆల్సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాన్ని మళ్ళీ మనం చూడాలి. అయిపోయింది, వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నారు, ఓటమి దీంట్లో ఉన్నారు, ఓడిపోతున్నారు అనేటువంటి చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు. అందుకనే ఇవాళ రోజున ఆ పార్టీలో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ పార్టీలో మొన్నటి వరకు రంకెలేసినటువంటి ఏ ఆంబోతో ఇవాళ బయటకు వచ్చి మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడట్లేదని వాళ్ళకి తెలుసు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారంటే అమాయకులైనటువంటి కార్యకర్తల్ని ముందర పెట్టి వాళ్ళ చేత ఏ రకంగా అయితే ఈ 5 సంవత్సరాల్లో అదే కార్యకర్తలతో తప్పులు చేయించాడు, అదే కార్యకర్తలతో అడ్డమైన మాటలు మాట్లాడించాడు. ఇవాళ వాళ్ళని అడ్డుపెట్టి మళ్ళా వాళ్ళ మీద కేసులు వేయేటట్టుగా మళ్ళా వాళ్ళని అంటే తన కబంధ హస్తాల్లో పెట్టుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు జగన్మోహన్. అంటే ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తికి నేరాలు తప్పించి ఏం తెలియవండి. అంటే మనం అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. మనం కనుక ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కనపడింది, ప్రభుత్వ ప్రాయోజిత హింస మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడింది. దాన్ని కంటిన్యూయేషన్గా ఏదైతే 5 సంవత్సరాల్లో తన అధికారంలో ఉన్నప్పుడు చేశాడు, తర్వాత కూడా ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అని అంటే అది అతని నైజం, అది అతని బిహేవియర్, అది అతని మెంటాలిటీ, అది అతని సైకాలజీ. అంతే. జగన్మోహన్ రెడ్డి హింసకి మించి ఆలోచించలేడు. దయచేసి దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. దీన్ని అందరం అర్థం చేసుకొని ఖచ్చితంగా జాగరూకులుగా ఉండాలి. ఇవాల్టి రోజున నేను ఒక విషయం చెప్తానండి, మాచర్లో అంత విధ్వంసం సృష్టించారు, అంత అరాచకం సృష్టించారు, నరసరావుపేటలో అంత విధ్వంసం సృష్టించారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ ఇప్పుడు ఇందాక కూడా మా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, ఎస్ నా ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, ఎక్కడన్నా కనిపిస్తే మేము రెడీ, శిక్షను ఫేస్ చేయడానికి కూడా మేము రెడీ, వీఆర్ రెడీ టు గివ్ యూ ది ఫోన్ డేటా, వీఆర్ రెడీ టు గివ్ యూ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మేము ఫర్నిష్ చేస్తాము, కానీ అందరూ సంయమనంతో ఉండండి అని మళ్ళీ ఒక పిలుపునిచ్చారు. మొన్న ఇదే బ్రహ్మానంద రెడ్డి గారు, ఒక్క నిమిషం పవన్ గారు, ఇదే బ్రహ్మానంద రెడ్డి గారి గురించి ఏదైతే రాజేష్ గారు ఇప్పుడు కోట్ చేశారు, ఆయన చాలా క్లియర్గా మేము తలుచుకుంటే చేయలేనిది ఏం లేదు, అయినా సరే అందరం సంయమనం పాటిద్దాం, గెలుస్తున్నాం, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం. మా నినాదం ఇదేనండి, మేము వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వైలెన్స్. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఉన్నావుగా, 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఏదో వెలగబెట్టానన్నావు కదా, మరి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నావుగా, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వచ్చింది కదా, ఎక్కడున్నావు? అంతే కదా, ఎక్కడున్నావు? దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నావా? ఏం చేస్తున్నావు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు బయటకు వచ్చి ఒక పిలుపుని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? సమీక్షలు చేసే అధికారం నీకు లేదు, వి యాక్సెప్ట్, కానీ అట్లీస్ట్ అసలు ఏం జరుగుతోంది అనన్నా తెలుసుకోవా? మాట్లాడక్కర్లేదా? ఎందుకు సార్ ముఖ్యమంత్రి? ఎందుకు చెప్పండి? ఏం చేశారు వీళ్ళు 5 సంవత్సరాల్లో? ఏం చేశారు? గాడిదలు కాశారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ వచ్చి కూడా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ అదే చేస్తానంటున్నాడు. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఎంత బాధ కలుగుతుంది అని అంటే, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయండి. మొన్న తిరుపతిలో ఒక గర్భిణీ స్త్రీ మీద కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటేసింది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత